జేఎన్ఆర్ టీవీకి స్వాగతం. హైదరాబాద్ ఆర్టీసీ ఎక్స్ రోడ్ సంధ్యా సినిమా థియేటర్ లో ప్రభాస్ హీరోగా నటించిన రాజా సాబ్ సినిమా రిలీజ్ రోజు ఆర్టీసీ ఎక్స్ రోడ్ థియేటర్ పరిసరాల అభిమానుల సందడితో మార్మోగాయి. సినిమా చూసిన ప్రేక్షకులు వారి ఆనందాన్ని మీడియా ముందు కేరింతలతో సందడి చేశారు. సినిమా చాలా బాగుందని, ఒకసారి చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే సినిమా అని, ఈ విధంగా సినిమా తీయడం జరిగిందని, పల్సర్ బైక్ ఫైటింగ్ చాలా బాగుందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రభాస్ ఫ్యాన్స్ వారిని అభిమానులు శాల్వాతో సత్కరించి ప్రభాస్ ఫోటోకు పాలాభిషేకం చేశారు. వీడియో ఎప్పుడు అటెండ్ చేయాలి కాక అట్లా చేయొద్దు. ఇట్లా ఆర్టీసీ క్రాస్ సంధ్యా థియేటర్ దగ్గర ఉన్నాము. రాజాసాబ్ సినిమా గురించి వాళ్ళ ఫ్యాన్స్ అడిగి తెలుసుకుందాము. బాగుంది సినిమా. కామెడీ ఉంది, మాస్ ఉంది. క్లైమాక్స్ చూస్తే గుద్ద వలిగిపోతుంది ఒక్కొక్కరిని. 1000 కోట్లు 2000 కోట్లు కన్ఫర్మ్ కొడుతున్నాం. వస్తున్నాం 2000 కోట్లు 2000 కోట్లు. పండుగ రాజా పండుగ ప్రభాస్ పండుగ జై రెబల్ స్టార్ పండుగ ప్రభాస్. వస్తున్నాం అనుకున్న కొద్ది సినిమా ఉంది. గుద్ద చినిగిపోతుంది చూసినోడికి ఒక్కొక్కరికి. ఎవడైనా ఎక్కువ మాట్లాడితే గుద్ద వలిగిపోతుంది కూడా. జై ప్రభాస్. సినిమా ఎలా ఉండబోతుంది? ఏమో భయ చూసినా చెప్పలేం, కానీ పబ్లిక్ నాకైతే సినిమా మాత్రం మస్తు ఉందని చెప్తున్నారు భయ. వెయిట్ చేస్తున్నా, అసలు టికెట్లు ఓపెన్ కావడం లేదు ఈరోజు తెలంగాణలో. సినిమా ఎలా ఉండబోతుంది మీరు చూస్తారు కదా? ఇంకా సినిమా చూడలేదు, కానీ మా ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నా. ఇంకా వాడు వచ్చే సినిమా కోసం వెళ్దామని వెయిట్ చేస్తాను. స్పిరిటా ఓకే భయ. ఎన్ని గంటలకు వచ్చినావు? 10 o'clock వచ్చా. ప్రభాస్ అంటే నీకు చాలా ఇష్టమా? ఎంత ఇష్టము? చాలా. ఎలా ఉంది సినిమా? చూసావా నువ్వు? ఎలా ఉంది? చాలా బాగుంది. పెద్ద అంకులా ఒక్క దెబ్బలో కొట్టేసిండు. డ్రైలింగ్ ఐ లవ్ యూ. ఎట్లుంది సినిమా? బాగుందా? ప్రభాస్ ఎట్లా ఉన్నాడు? చాలా బాగున్నాడు. ఏం నచ్చింది సినిమాలో? సినిమాలోనా ఆ 3 పాటలు ఉన్నాయి కదా. పాటలు నచ్చాయా? ఫైటింగ్ సీన్ ఎట్లుంది? ముసల్మాన్ ఫైటింగ్ బాగుందా? మంచిగా ఎంజాయ్ చేసినావు సినిమా? మరి ఎంజాయ్ చేసినావు మంచిగా థియేటర్? ఏం పేరు నీ పేరు? సియాజ్. లాస్ట్ ఫైటింగ్ బాగుంది చెప్పు. లాస్ట్ ఫైటింగ్ చాలా బాగుంది. సినిమా హీరో ఎవరు? బాహుబలి. హీరో పేరు? ప్రభాస్. మొత్తానికి ఎంజాయ్ చేసినావు కదా? కుటుంబ కొట్టావా? పెట్టిన బడ్జెట్ అయితే వస్తుంది అన్న. ఎన్ని కోట్లు కొడతాను మేము ఎస్టిమేషన్గా చెప్పలేము, కానీ పెట్టిన బడ్జెట్ అయితే వస్తుంది. చాలా మంది అయితే 500 కోట్లు అంటారు. మీరు ఎంతవరకు అనుకుంటున్నారు? మేము అట్లా బడ్జెట్ అయితే చెప్పలేమన్నా. ఎంత అయితే పక్క పెట్టిన పైసలు అయితే వస్తాయి. థ్యాంక్ యూ. స్క్రీన్ మీద కనబడ్డాడు మాకు అది చాలు. ఇంకోటి ప్రతి ఒక్క రికార్డ్స్ గురించి మాట్లాడుతున్న ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నాం. నెక్స్ట్ సందీప్ రెడ్డి వంగ డైరెక్టర్ స్పిరిట్ అనే మూవీతో ప్రతి ఒక్కరికి రికార్డ్స్ గురించి బ్రేక్ చేస్తాం. ప్రతి ఒక్క రికార్డ్కి ఆ చెక్ పెట్టేస్తాం ఆ మూవీతో. ప్రతి ఒక్కటి 100% ఉంది మూవీ. ఇది ఫ్యాన్స్ మూవీ. ఇది మాకు సినిమా ప్రభాస్ అన్న 70 స్క్రీన్ మీద మాకు కనబడితే చాలు. పవన్ కళ్యాణ్ అవన్నీ లైట్ అన్న. పవన్ కళ్యాణ్ మా ప్రభాస్ అన్నతో షారుఖ్ ఖాన్కే మేము సింగిల్ డేలో చూపించినాం. అట్లాంటిది వీళ్ళు ప్రభాస్ అన్న పీకే గీకే ఇవన్నీ మనం పట్టించాం.
బ్రదర్ ఎన్ని కోట్లు కొట్టచ్చు? ఫైట్ సీన్ అయితే ప్రతి ఒక్కటి అవసరం ఉందన్న. ప్రభాస్ అని ఇంతకు ముందు మూవీలో కంటే ఈ మూవీలో కొంచెం పబ్లిక్ని ఎంటర్టైన్ చేసింది మాకు బాగా. ఎక్కువ కనబడ్డాడు, ఎక్కువ మూమెంట్ ఇచ్చింది చాలా మటుకు. సెలార్లో ఎక్కువ మాట్లాడాడు, ఓన్లీ యాక్షన్ మూవీ కదా. ఇలా మొత్తం పబ్లిక్ ఆడియన్స్ ఫ్యామిలీకి అట్రాక్ట్ అయ్యేలాగా ఉంది, చాలా బాగుంది. ప్రతి ఒక్కటి మూమెంట్ కానీ పబ్లిక్ని అట్రాక్ట్ చేసే విధంగా ఉంది. అంటే ఈక్వల్ చెప్పాలంటే ఈశ్వర్ మూవీకి రిలేటెడ్ అట్లాంటి సీన్స్ కొన్ని ఉండడం చాలా హ్యాపీగా అనిపించింది. డార్లింగ్ మిస్టర్ పర్ఫెక్ట్ అలాంటి ప్రభాస్ చూసినా అలాంటి ప్రభాస్ని చూసినాం, మాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇన్ని ఇయర్స్ తర్వాత ఇంత మాస్ క్యారెక్టర్ ప్రభాస్ అన్న ఇంత పబ్లిక్లోకి వచ్చి ఫ్యామిలీ ఆడియన్స్ లాగా రావడం మాకు చాలా హ్యాపీ. బాగుంది. కామెడీ అని, అన్న యాక్టింగ్ అని, డాన్సింగ్, సాంగ్స్ ఓవరాల్ చాలా బాగుంది. మెయిన్ ఏంటంటే సినిమా మొత్తంలో ప్రభాస్ అని ఉండడం చాలా హైలైట్. బాగుంది. సెకండ్ బాగుంది. ఫస్ట్ హాఫ్ సూపర్. ఫస్ట్ హాఫ్ బ్లాక్ అంటే ఫస్ట్ హాఫ్ బాగుంది. సెకండ్ హాఫ్ కొంచెం అటు ఉంటుంది. ప్రభాస్ చూడొచ్చు మంచిగా. మెయిన్ ప్రభాస్ అనే మెయిన్. అన్న రాజసాబ్ మూవీ ఎలా ఉంది? ఒకసారి దాని గురించి చెప్పండి. సూపర్ ఉందన్న. రాజాసాబ్ మూవీ బాలే అన్న కొడుకుని ఇక్కడ రమ్మాను. వింటేజ్ ప్రభాస్ ఈజ్ బ్యాక్ అన్న. ఫైర్ మీద ఉన్నాడు ఇప్పుడు. సినిమా ఉంటే సూపర్. హీరోలు మాత్రం ఒక్కొక్క హీరో ఒక్కొక్క డైమండ్ అన్న. వచ్చినప్పుడల్లా కేక. మన ప్రభాస్ అన్న అయితే మాత్రం వాళ్ళ ముగ్గురు వేసుకొని వా ఆడుతుంటే వా సూపర్ సూపర్.